వెల్కమ్ టు ఆర్కేఎస్ తెలుగు రైటింగ్స్. ఈరోజు కథ న్యాయం కోరిన తల్లి. ఊరి నుంచి మహానగరానికి తెచ్చి మోసం చేసిన వారిని తల్లి ఏం చేయగలిగింది? హైకోర్టు ఆవరణలో దిక్కులు చూస్తున్న టీచర్కు న్యాయం జరిగిందా? హైదరాబాదు హైకోర్టు ఆవరణ. 58 ఏళ్ల ఉమాగారు చేతిలో ఫైల్ పట్టుకొని నలువైపులా చూస్తూ ఏం చేయాలో తెలియక అగమ్యగోచరంగా ఉన్నారు. ఆవిడ ఉద్యోగం చేసి రిటైర్ అయిన గాని ఇంత పెద్ద మహానగరంలో చుట్టూ ఉన్న చాలామంది వకీళ్లను, టైపిస్టులను, కోర్టుకు వచ్చిన ప్రజలను, పోలీసులను మరియు మధ్యవర్తులను చూసి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆమె బిడ్డలు తన పేరు మీద ఉన్న పొలం, ప్లాట్లు తీసుకొని చివరికి తనకు వచ్చే పెన్షన్ కూడా బ్యాంకులోనే జమ అయ్యేటట్లు చేసి చివరకు తనను ఇంట్లో నుండి గెంటివేశారు. అప్పటి నుండి తను గత 15 రోజుల నుంచి ఇక్కడకు వస్తుంది, ఏదైనా మార్గం దొరుకుతుందేమో అని. రోజు ఉదయమే రావటం, అక్కడ ఉన్న లాయర్లతో మాట్లాడడం, వాళ్ళు తన కేసు తీసుకోమని చెబితే వేరే వారి దగ్గరకు వెళ్ళటం. కొంతమంది వారే తన దగ్గరికి వచ్చి కేసు తీసుకుంటామని, కానీ ఫీజు ఎక్కువ అవుతుందని చెప్పేవారు. మొదట్లో కొంతమంది కేసు తీసుకుంటామని చెప్పి డాక్యుమెంట్ తయారీ అని, కేసు ఫైల్ చేస్తున్నామని చెప్పి తన చేతిలో ఉన్న డబ్బు మొత్తం తీసేసుకున్నారు. తనను గత 15 రోజుల నుండి రోజూ చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు తన దగ్గరకు ఎవ్వరూ రావటం లేదు. అక్కడ తనకు ఎవరూ తెలియకపోయినా తను మాత్రం రోజూ వచ్చి న్యాయం జరుగుతుందని ప్రయత్నిస్తుంది. ఇంతలో అక్కడ గోలగా వినపడే మాటల మధ్య దూరంగా టీ షాప్లో ఉన్న గోడ గడియారం పెద్ద సౌండుతో 12 గంటలు కొట్టింది. అకస్మాత్తుగా మాటలు తగ్గిపోయాయి. 10 నిమిషాల్లో అంతా వెళ్ళిపోయి అక్కడక్కడా తనలాగా వచ్చిన కొంతమంది మిగిలిపోయారు. ఉమాగారు పక్కనున్న చెట్టు కింద బెంచీ మీద కూర్చొని తెచ్చుకున్న బాక్స్ వైపు చూశారు. తను పిల్లకు అలాంటి పెట్టెలో లంచ్ ఇచ్చేది. తను గతం గుర్తు చేసుకుంది. ఉమాగారు, శేఖర్ గారు భార్యాభర్తలు కళ్యాణదుర్గం దగ్గర ఒక ఊర్లో టీచర్స్ లాగా పనిచేసేవారు. శేఖర్ గారు రిటైర్ అయినప్పుడు ఉమాగారు కూడా పిల్లలతో సమయం గడపాలి అని రిటైర్ అయ్యారు. ఉన్నంతలో ఇద్దరూ బానే సంపాదించారు. వారికి 2 కొడుకులు, సురేష్, దిలీప్. ఇద్దరికీ పెళ్లి చేశారు. ఇద్దరూ హైదరాబాదులో పెళ్ళాం పిల్లలతో ఉన్నారు. పిల్లలు ఎలాగో హైదరాబాదులోనే సెటిల్ అవుతారు అని కళ్యాణదుర్గంలో ఒక ఇల్లు, కొంత పొలం కొని మిగిలిన డబ్బులతో ఆస్తులన్నీ హైదరాబాదులోనే కొన్నారు. అంతా పండుగకు వచ్చినప్పుడు, ఉమా, మాకు మీరు తప్ప ఎవరున్నారురా? మీతో సమయం గడపాలని మేం కూడా మీతో హైదరాబాద్ వచ్చేద్దాం అనుకుంటున్నామన్నారు. సురేష్, వద్దమ్మా, హైదరాబాదులో అంతా బిజీ లైఫ్. మీరు 2 లేదా 3 సార్లు మాత్రమే వచ్చారు. ఇప్పుడు ఇంకా బిజీ అయిపోయింది. మీరు అక్కడ సెటిల్ కాలేరు. ప్రస్తుతానికి కళ్యాణదుర్గంలో ఉండండి, తర్వాత చూద్దాం. ముందు ఆస్తి పంపకాల గురించి ఆలోచించండి. మాకు రావాల్సినవి ఇస్తే మేం కూడా ఆస్తులు కొంటాము అన్నాడు. హైదరాబాద్ రావద్దని చెబుతారని ఊహించని శేఖర్, ఉమా మాట్లాడలేకపోయారు. ఉమా, మీతో గడపాలని నేను కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా. ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా? దిలీప్, అన్నయ్య చెప్పింది కరెక్టమ్మా. అక్కడ ఒక చోటు నుంచి వేరొక చోటుకు వెళ్ళాలంటే ఊరు మారినట్లే. వద్దులే, ముందు మీరు ఆస్తి విషయం తెలుస్తే నాకు హెల్ప్ అవుతుంది అన్నాడు. శేఖర్ ఏమీ మాట్లాడలేదు. ఉమాగారే అన్ని విషయాలు చూసుకునేవారు. శేఖర్ ఉమా చెప్పినట్టు చేసేవారు. అంతా ఆస్తి పంపకం తొందరగా చేయమని చెప్పి వెళ్ళిపోయారు. హైదరాబాదు వెళ్ళాక తరచూ ఆస్తి గురించి అడిగేవారు. మా ఫ్రెండ్స్కి వాళ్ళ పేరెంట్స్ అన్నీ ఇస్తున్నారు అని మాటలనేవారు. ఉమాగారు, శేఖర్ గారు, ఏంటి పిల్లలు ఇన్నిసార్లు అడుగుతున్నారు, ఇస్తే సరిపోతుందేమో అనుకోసాగారు.
ఒకరోజు రాత్రి శేఖర్ గారికి ఎడమ భుజం వైపు నొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ డాక్టర్ ఈసీజీ తీసి గుండెపోటు సంకేతాలు ఉన్నాయని వెంటనే హైదరాబాదు వెళ్ళమని చెప్పారు. ఉమా వెంటనే అంబులెన్స్లో హైదరాబాదు తీసుకెళ్లారు. పిల్లలతో చెప్పి హాస్పిటల్కు రమ్మన్నారు. అంతా కలిసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంజియోగ్రామ్ చేసి హార్ట్ మెయిన్స్లో బ్లాక్స్ ఉన్నాయని ఆపరేషన్ చేయాలన్నారు. అంతా చర్చించి సరే ఆపరేషన్ చేయండి అన్నారు. ఉమా గారు డాక్టర్తో సార్ ఆపరేషన్ సేఫ్గా అవుతుంది కదా అని అడిగారు. డాక్టర్లు అమ్మా ఈ కాలంలో ఆపరేషన్లు చాలా బాగా జరుగుతున్నాయి, కానీ కొంతమంది పేషెంట్ టెన్షన్ ఫీల్ అయ్యి బీపీ పెరిగితే సీరియస్ అయ్యి ఆపరేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి, మీ ఇష్టం అన్నారు. ఉమా పర్వాలేదు సార్ ఆపరేషన్ చెయ్యండి అన్నారు. డాక్టర్ ఉమా గారితో పిల్లలతో మేమిప్పుడే చెక్ చేశాము, ఆయన బీపీ ఎక్కువగా ఉంది, ఆయనకు ఇంతకు ముందు ఇంకేమైనా ఆపరేషన్ జరిగిందా అని అడిగారు. సురేష్ లేదు సార్, ఫస్ట్ టైం ఆయనకు ఆపరేషన్ చేయించడం, ఇంతకు ముందు ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్ సెటప్ ఎప్పుడూ విజిట్ చేయలేదు అన్నాడు. డాక్టర్ సరే మనం 2 లేదా 3 గంటలు వెయిట్ చేద్దాం, మీరు ఆయనతో ప్రశాంతంగా మాట్లాడండి, కూల్గా ఉండమని చెప్పండి, కొంత సమయం తర్వాత బీపీ చెక్ చేసి ఆపరేషన్ గురించి చెప్తాము అని వెళ్ళిపోయారు. ఉమా గారు కొడుకు కోడళ్ళు అంతా శేఖర్కు ధైర్యం చెప్పారు. శేఖర్ రెస్ట్ తీసుకుంటా అంటే ఉమాగారు లోపల ఉండి అంతా రూమ్ నుండి బయటికి వచ్చారు. కొంతసేపటికి శేఖర్ గారికి మెలకువ రాగానే గది బయట నుండి ఇలాంటి పరిస్థితి వస్తుంది, మనం రాతకోతలు చేసుకుందామంటే వినలేదు, ఇప్పుడు ఎంత సీరియస్ అయ్యింది చూడండి అంటూ మాటలు వినపడ్డాయి. శేఖర్ పక్కన ఉమాగారు ఉన్నారేమో అని చూస్తే తను బాత్రూంకు వెళ్ళినట్టున్నారు. శేఖర్ పిల్లలు ఇలా ఆలోచిస్తున్నారని బాధపడ్డారు. ఇంతలో బాత్రూం నుంచి ఉమాగారు వచ్చి నిద్రలేచారా, మీరు సురక్షితంగా ఉంటారు, మీరు టెన్షన్ పడకండి, టెన్షన్ పడితే ఆపరేషన్ కాంప్లికేట్ అవుతుంది అని డాక్టర్ అంటున్నారు అన్నారు. శేఖర్ ఉమా మనం ఇన్ని రోజులు కలిసి ఉన్నాము, భవిష్యత్తులో కూడా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను, ఒకవేళ అలా జరగకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అని గట్టిగా చెయ్యి పట్టుకొని ఒకసారి బయటి నుండి పిల్లలను పిలువు, మాట్లాడాలి అన్నారు. ఉమా వెళ్ళి కొడుకు కోడళ్లను పిలిచింది. అందరినీ చూసి శేఖర్ నేను అందరికీ ఆస్తి పంచుతాను అన్నారు. ఉమా ఎందుకండి అవన్నీ అన్నారు. శేఖర్ ఎప్పుడైనా చెయ్యవలసిన పనేగా ఉమా, నన్ను చెప్పనివ్వు అన్నారు. సురేష్ దిలీప్ ఇద్దరూ మీ ఇష్టం నాన్న అన్నారు. శేఖర్ మాట్లాడుతూ ఊరిలో ఉన్న ఇల్లు పొలం అమ్మ తీసుకుంటుంది, మిగిలినవన్నీ ఇద్దరు కొడుకులు సమానంగా పంచుకోండి, మీకు తగాదా వస్తే అమ్మ తీరుస్తుంది, నా పెన్షన్ అమ్మ పెన్షన్ 2 అమ్మకే ఉంటాయి అన్నారు. ఇద్దరూ సరే అన్నారు. శేఖర్ నేను మీకు చెప్పేది ఒక్కటే, అందరినీ చూసి ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశకు పోయి ఖర్చు చెయ్యొద్దు, ఆస్తులు జాగ్రత్తగా చూసుకోండి, మేము 40 ఏళ్ళు కష్టపడి సంపాదించింది అన్నారు. అంతా తల ఊపారు. మీ అమ్మను బాగా చూసుకోండి, అదే నా చివరి కోరిక, తను బాధపడితే నన్ను బాధ పెట్టినట్టే, ఫలితం అనుభవిస్తారు అన్నారు. ఇద్దరూ మేముండగా మీకు అమ్మకు ఏమీ కాదు నాన్న అన్నారు. ఇంతలో డాక్టర్ వచ్చి బీపీ చెక్ చేసి ఇప్పుడు బీపీ కొంచెం నార్మల్గా ఉంది, ఆపరేషన్ చేద్దాం 30 నిమిషాల్లో అని శేఖర్ గారితో మీరు ఇలానే ఉంటే అంతా బాగా జరుగుతుంది, మీరు సిద్ధమవ్వండి శేఖర్ గారు అని వెళ్ళిపోయారు. తరువాత సిబ్బంది వచ్చి శేఖర్ను సిద్ధం చేసి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. 4 గంటల తర్వాత దురదృష్టవశాత్తు ఆయన ఆపరేషన్ ఫెయిల్ అయ్యిందని, ఆపరేషన్ చేస్తుంటే చాలా టెన్షన్ అయ్యారని, బీపీ పెరిగి ఎంత ట్రై చేసినా చివరికి సర్జరీలో చనిపోయారని చెప్పారు.
ఉమాగారు ఏడవటం మొదలుపెట్టారు. అంతా ఏడవసాగారు. ఉమాగారికి ఒక్కసారిగా ప్రపంచం తలకిందులైనట్లు అయ్యింది. చివరకు అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళారు. కళ్యాణదుర్గం వెళ్ళి అన్ని కార్యక్రమాలు ముగించారు. అంతా అయ్యాక ఉమాగారు, మీరు వెళ్ళండిరా హైదరాబాద్కి, నేను కొన్ని రోజులు ఒంటరిగా ఉంటాను అని అక్కడే ఇంట్లో ఉన్నారు. హైదరాబాదులో ఫ్లాట్లు అన్నీ పిల్లల పేరు మీద రాసేశారు. అంతా వెళ్ళిపోయారు. 1 సంవత్సరం తర్వాత ఉమాగారు అక్కడే ఉండసాగారు. అప్పుడప్పుడు కొడుకులు వచ్చి వెళ్ళేవారు. ఒకసారి వచ్చి ఇద్దరు, అమ్మా నువ్వు కూడా మాతో హైదరాబాద్ వచ్చేయ్, అక్కడే ఉండు అన్నారు. ఉమాగారు సరే అని ఇల్లు అద్దెకు ఇచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయారు వారితో. అక్కడ కొన్ని రోజుల్లో తెలిసిపోయింది ఉమాగారికి, ఇద్దరు కొడుకులు వ్యాపారమని ఉన్న ఫ్లాట్లు డాక్యుమెంట్స్ అన్నీ బ్యాంకులో లేక ఫైనాన్షియర్ దగ్గర పెట్టారని. ఇంట్లో కోడళ్ళు ఇద్దరూ ఇన్ని సంవత్సరాలైనా ఇంకా సొంత ఇల్లు లేదని తరచూ గొడవ పడేవారు. ఒకరోజు పెద్ద గొడవ అయ్యింది. కోడళ్ళు ఇద్దరూ సొంత ఇల్లు లేకుంటే తాము ఉండలేమని పిల్లలను తీసుకొని వెళ్ళిపోతామన్నారు. సురేష్, దిలీప్ ఎంతో నచ్చచెప్పారు. తమ వ్యాపారం కొన్ని నెలల్లో బాగా జరుగుతుంది అని, అంతా సర్దుకుంటుంది అని అన్నారు. కోడళ్ళు, ఈ మాట మేము 1 సంవత్సరం నుండి వింటున్నాం అని వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఉమాగారు, అమ్మా ఆగండి, ఎందుకింత గొడవ? మీకు సొంత ఇల్లు ఉండాలనుకోవడం సబబే. మన ఇల్లు ఉంది కళ్యాణదుర్గంలో, అది పెద్దగా ఉంది. మీ 2 కుటుంబాలు 2 పోర్షన్స్ కట్టుకొని ఉండవచ్చు అన్నారు. కోడళ్ళు, చిన్న ఊర్లో మేము ఉండమత్తయ్యా, మా బంధువులంతా ఇక్కడే హైదరాబాదులో ఉన్నారు. మేము ఆ ఊళ్ళో సెటిల్ అయితే మాకు ఎంత అవమానం. మా భర్తలు ఇంత చేతకాని వాళ్ళని తెలియక మా కర్మ కొద్దీ చేసుకున్నామన్నారు. సురేష్ కోపంగా, మాట మార్చకండి, మేము వ్యాపారం చేస్తామంటే లక్షలు సంపాదించవచ్చు అని ప్రోత్సహించింది మీరే. ఇప్పుడు నష్టం వస్తే మమ్మల్ని అంటున్నారు అన్నాడు. దిలీప్ కూడా, అసలు మా వ్యాపారం కష్టాల్లో ఉండటానికి కారణం మీ అన్నయ్య వాళ్ళు పరిచయం చేసిన పార్ట్నర్స్ అన్నాడు. కోడళ్ళు తడబడి, జరిగిందేదో జరిగింది, మాకు సొంత ఇల్లు లేకుండా మేము ఉండము అన్నారు. కొడుకులు ఇద్దరూ, మా దగ్గర డబ్బులు లేవు అన్నారు. కోడళ్ళు, అత్తయ్య గారి దగ్గర ఉన్నాయిగా, ఊళ్ళో ఇల్లు పొలం అమ్మమనండి, దాంతో ఇప్పుడు మనం అద్దెకు ఉన్న 2 ఇళ్ళు కొనవచ్చు అన్నారు. సురేష్, అమ్మ అవి అమ్మినా ఇంకా 30 లక్షలు కావాలి అన్నాడు. కోడళ్ళు, ముందు అత్తయ్యను అవి ఇవ్వమనండి అన్నారు. దిలీప్, అమ్మ అవి ఇచ్చినట్లయితే 30 లక్షలు మనం అప్పు తీసుకోవచ్చన్నయ్యా. అమ్మకు వచ్చే పెన్షన్, నాన్న పెన్షన్ మనం లింకు చేస్తే లోన్ వస్తుంది అన్నాడు. అంతా ఉమాగారి వైపు చూశారు. అకస్మాత్తుగా జరుగుతున్న పరిణామాలను చూసి ఉమా అవాక్కయ్యారు. ఏందిరా మీరంతా అనేది? నాకు ఉన్న ఒక్క ఆధారం అవి కూడా ఇచ్చేయమంటారా అన్నారు. కొడుకులు, మా జీవితాలమ్మా అన్నారు. ఉమా, కుదరదు, మీకు నాన్నగారిచ్చిన ఆస్తి 2 సంవత్సరాలు ఉంచుకోలేకపోయారు, నాకు నమ్మకం లేదు అన్నారు. కోడళ్ళు, అంతేలేండి, ఆవిడకు ఎవరు ఏమైనా పర్వాలేదు, మీరంతా ఉండండి అంటూ ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఉమా లోపలికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కొడుకులకు ఉమా వండి పెట్టసాగారు. కొడుకులు ఇద్దరూ రోజూ గొడవ పడేవారు. చివరకు హైదరాబాదులో కొనే ఇల్లు ఉమాగారి పేరు మీద పెడతామని అన్నారు. కొన్ని రోజుల తర్వాత తాగి ఇంటికి రాసాగారు. అదంతా చూసిన ఉమాగారు చివరకు ఒప్పుకున్నారు. ఇల్లు తన పేరు మీద పెట్టాలని, తను కొన్నేళ్ల తర్వాత కొడుకుల పేరు మీద రాస్తానని చెప్పారు. చివరకు అంతా జరిగిన తర్వాత కోడళ్ళు కూడా ఇంటికి వచ్చారు. కొన్ని నెలలయ్యాక మళ్ళీ ఇంట్లో గొడవలవసాగాయి. ఇంట్లో ఖర్చులు ఇష్టమొచ్చినట్లు చెయ్యసాగారు కొడుకులు కోడళ్ళు. ఉమాగారు ఎన్నోసార్లు చెప్పారు. పార్టీలని ప్రతి వారాంతం 1000 రూపాయలు ఖర్చు చేసేవారు. కొన్నాళ్లకు ఉమాగారి ఓపిక నశించింది. ఒకరోజు నిలదీసి అడిగారు ఇద్దరు కొడుకులను కోడళ్లను. అప్పుడు కొడుకులు,
అమ్మా, నీకు ఇక్కడ లైఫ్ స్టైల్ తెలియదు. బిజినెస్ సర్కిల్లో ఉండాలంటే ఇలానే ఉండాలి అని కొట్టిపారేశారు. ఉమా, మీరు ఇలా తెగిస్తే నేను ఊరుకోను అన్నారు. దిలీప్, ఏం చేస్తావమ్మా అన్నాడు. ఉమా, ఈ ఇల్లు నా పేరు మీద ఉంది. మీరు ఇలానే ఉంటే మిమ్మల్ని ఇంట్లోకి రానియ్యను. మా పెన్షన్ మొత్తం ఈఎంఐ లాగా కడుతున్నాము. మా పెన్షన్తో ఇంటికి కట్టే ఈఎంఐ ఆపేస్తాను అన్నారు. కోడళ్ళు గట్టిగా నవ్వారు. పిచ్చెత్తయ్యా, ఈ ఇల్లు ఎప్పుడో మా నలుగురి పేరు మీద రాసుకున్నాము. మొన్న ఇల్లు కొనేటప్పుడు కొన్ని పేపర్స్ మీద మీకు తెలియకుండా సంతకాలు తీసుకొని మా పేరు మీద రాసుకున్నాము అన్నారు. కొడుకులు, ఇక ఈఎంఐలంటావా? బ్యాంకు వాళ్లకు డబ్బు కావాలి. నువ్వు వెళ్ళి ఆపమంటే వాళ్ళు ఆపరు అన్నారు. ఉమా, ఇంత దుర్మార్గంగా ఎలా ఉన్నావురా అని ఇద్దరు కొడుకుల చెంప పగలగొట్టారు. అది చూసి కోడళ్ళు, మీరు మా ముందే కొడతారా? మీరు ఇంట్లో ఉండటానికి వీల్లేదు, బయటికి వెళ్ళండి అని బయటికి పంపి ఉమాగారి సూట్ కేసు బయట వేసి తలుపు వేసుకున్నారు. హైకోర్టు బయట చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్న ఉమాగారి ఆలోచనలు తుంచుతూ తన ఫోన్ మోగింది. లిఫ్ట్ చేశారు. అటు నుండి ఉమాగారి స్నేహితురాలు వరలక్ష్మి. వరలక్ష్మి, ఉమా, కోర్టు దగ్గర ఉన్నావా? నేను వస్తున్నా. ఈరోజు కొంచెం తొందరగా వెళ్దాం ఇంటికి. నిన్ను నేను 1 గంటలో పికప్ చేసుకుంటాను అన్నారు. ఉమా సరే అన్నారు. ఉమాగారిని ఇంటి నుండి బయటికి పంపాక తనకు ఎక్కడకు వెళ్ళాలో తెలియలేదు. ఊరికి వెళ్దామంటే అక్కడ ఏమీ లేదు. ఏం చేయాలో తెలియక బస్టాండ్ దగ్గరికి వెళ్ళాలని ఆటో ఎక్కి వెళ్తున్నారు. దారిలో స్టేట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ అని ఒక ఫంక్షన్ హాల్ దగ్గర బోర్డు చూసి చూద్దామని ఆటో ఆపి లోపలకు వెళ్ళారు. అక్కడ టీచర్లంతా కలిసి 2 రోజుల ప్రోగ్రామ్స్ చేస్తున్నారని తెలిసింది. తను పక్కన కూర్చొని చూడసాగారు. అంతలో తన పైన ఎవరిదో చెయ్యి పడింది. ఎవరా అని చూస్తే వరలక్ష్మి. ఏంటి ఉమా, ఎన్ని సంవత్సరాలయ్యింది నిన్ను చూసి అని కౌగలించుకుంది వరలక్ష్మి. ఉమా వరలక్ష్మి 15 సంవత్సరాల క్రితం ఒకే స్కూల్లో టీచర్స్గా పనిచేశారు. ఇద్దరూ మంచి చెడు చెప్పుకున్నారు. వరలక్ష్మి తనకు మంచి స్నేహితురాలు కావటంతో ఉమా తన పరిస్థితి అంతా వివరించింది. వరలక్ష్మి, మరి ఏం చేద్దామనుకుంటున్నావు అన్నారు. ఉమా, తెలియట్లేదు. వాళ్ళు ఆస్తంతా తమ పేర్ల మీద రాయించుకున్నారు. కోర్టుకు వెళ్ళి కేసు వేద్దాం అనుకుంటున్నా అన్నారు. వరలక్ష్మి, మంచిది. నాకు ఈ కోర్టులన్నీ తెలియవు. దాంట్లో నేను ఏమీ చెయ్యలేను. సరే, మరి ఎక్కడ ఉందామని అన్నారు. ఉమా మౌనంగా ఉండిపోయారు. వరలక్ష్మి, పర్లేదు, నాతో రా. నేను నా ఒక్కగానొక్క కూతురు దగ్గర ఉన్నాను. కొన్ని రోజులు నాతో ఉండు అన్నారు. ఉమా వారికి సమస్య అవుతుందేమో అంటే ఏమీ కాదు, నాతో రా అని తీసుకెళ్లి ఇంట్లో ఉంచుకున్నారు. అలా ఉమా వరలక్ష్మి అమ్మాయి ఇంట్లో 15 రోజుల నుండి ఉంటుంది. రోజూ కోర్టుకు రావటం, ప్రయత్నం చేయడం, అదే జరుగుతుంది. చివరకు భోజనం చేద్దామని ఉమా బాక్స్ తెరిచింది. బాక్స్ ఓపెన్ చేయగానే అందులో నుంచి వాసన రాసాగింది. చూస్తే చపాతీకి బూజు పట్టి ఉంది. కూర వాసన రాసాగింది. ఉమా, అరే ఏమైంది? రోజు బానే ఉండేది టిఫిన్, పొరపాటు జరిగిందేమో అనుకొని ఫుడ్ తీసుకొని డస్ట్బిన్లో పారేసి పక్కన వాటర్ ట్యాప్ వద్ద బాక్స్ క్లీన్ చేసి పెట్టుకుంది. నీళ్లు తాగి వస్తుంటే నుదుట పెద్దగా బొట్టు పెట్టుకున్న లాయర్ తన వైపు చూడసాగాడు తీక్షణంగా. ఆయనను చూస్తూ ఉమాగారు మళ్ళీ వచ్చి చెట్టు కింద కూర్చున్నారు. పెద్ద బొట్టు ఉండే లాయర్ తన వైపు అలా సీరియస్గా చూడటం గత 3 రోజులుగా రోజు జరుగుతుంది. ఆయన ఎందుకు చూస్తున్నాడో అర్థం కావటం లేదు. ఆయన చుట్టూ ఎప్పుడూ 6 లేదా 8 మంది ఉంటారు. ఆయన తన జూనియర్లు మరియు క్లయింట్స్తో ఎల్లప్పుడూ బిజీగా ఉంటాడు. అంత బిజీ లాయర్ తనను ఎందుకు చూస్తున్నాడో అనుకోసాగారు. ఇంతలో వరలక్ష్మి స్కూటీ తీసుకొని వచ్చారు. ఈరోజు టీవీలో సాయంత్రం 4కి మంచి సినిమా ఉంది, పద కలిసి చూద్దామంటూ ఇద్దరూ స్కూటీలో ఇంటికి బయలుదేరారు.
స్కూటీ పార్కు చేసి మొదటి అంతస్తులో ఉన్న ఇంటికి వెళ్ళటానికి మెట్లు ఎక్కసాగారు. అంతలో ఇంట్లో నుంచి వరలక్ష్మి కూతురు ఆవిడ అత్తయ్య మాటలు వినిపించాయి. అత్తయ్య, కోడలా, మీ అమ్మ ఫ్రెండును ఇక భరించడం వల్ల కాదు, ఆమెను పంపించు 2 రోజుల్లో అన్నది. అవునత్తయ్య, ఒక 5 రోజులంటే అనుకోవచ్చు, ఆవిడ ఇన్ని రోజులు ఉంటుందనుకోలేదు. ఆయన కూడా అదే అంటున్నారు అన్నది. నువ్వు మీ అమ్మతో చెప్పు, లేకుంటే మీ అమ్మను కూడా బయటికి పంపవలసి వస్తుంది అన్నది. ఆ మాటలు విని వరలక్ష్మి, ఉమా అక్కడే ఆగిపోయారు. ఉమాగారికి అప్పుడు తెలిసింది ఎందుకు బాక్సులో టిఫిన్ అలా ఉందో. వరలక్ష్మి క్షమించు అన్నట్టుగా చూశారు. ఉమా, పర్వాలేదు, నువ్వు తోచిన సహాయం చేశావు, నేనే నీకు రుణపడి ఉన్నాను. రేపు ఉదయం నేను మా పిల్లలు పిలిచారు అని చెప్పి నా సూట్ కేసుతో వెళ్ళిపోతాను అంటూ లోపలికి వెళ్ళారు. మరుసటి రోజు ఉదయం ఉమాగారు సూట్ కేసు తీసుకొని తాను తన పిల్లల దగ్గరికి వెళ్తున్నానని అందరికీ థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చారు. దేవుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాలని, చివరగా ఒక్కరోజు కోర్టుకు వెళ్దామని వెళ్ళారు. సూట్ కేస్ పక్కన పెట్టుకొని మధ్యాహ్నం వరకు కూర్చున్నారు. ఇక లాభం లేదని భర్తను తలుచుకొని కళ్ళు మూసుకొని మార్గం చూపండి అని మొక్కుకొని కళ్ళు తెరిచారు. ఎదురుగా దూరంగా పెద్ద బొట్టు పెట్టుకున్న లాయర్ తన వైపు రాసాగాడు. ఉమాగారు ఆయన ఎందుకు తన దగ్గరికి వస్తున్నాడో అని చూడసాగింది. లాయర్ సీరియస్గా తనను సమీపిస్తున్నాడు. ఉమా కంగారుగా లేచి నిలబడింది. సీరియస్గా వస్తున్న లాయర్ దగ్గరకు వచ్చి చిరునవ్వుతో కాళ్ల మీద పడి నమస్కరించాడు. లాయర్ జూనియర్స్ అందరూ వారి వంక చూడసాగారు. ఉమా కంగారుగా, బాబూ, ఎవరు నువ్వు, ఏంటిది అని అడిగారు. లాయర్ లేచి, ఉమా టీచర్, మీరు నన్ను గుర్తుపట్టనట్టున్నారు. నేను మీ దగ్గర అనంతపురంలో 9వ తరగతి చదువుకున్నాను. అల్లరిగా తిరిగే నన్ను మీ బెత్తం దెబ్బలు దారికి తెచ్చాయి. నేను తర్వాత బాగా చదువుకొని ఈ స్థానానికి వచ్చాను. 1 వారం నుండి మిమ్మల్ని చూస్తున్నాను, కానీ మీరో కాదో అని అనుమానం. నా పనుల్లో పడి బిజీ అయిపోయేవాడిని. చివరకు మిమ్మల్ని గుర్తుపట్టి వచ్చాను అన్నారు. ఉమా, సంతోషం బాబు, నువ్వు వృద్ధిలోకి వచ్చావు అని ఆశీర్వదించారు. లాయర్, టీచర్, మీరు ఎందుకు ఇక్కడున్నారు? రోజూ మిమ్మల్ని చూసేవాడిని అని అడిగాడు. ఉమాగారు కొంచెం తటపటాయించారు. లాయర్, టీచర్, మీ స్టూడెంట్గా అడుగుతున్నాను, దయచేసి చెప్పండి. ఇక్కడ హైకోర్టులో నేను 10 ఏళ్ల నుండి పనిచేస్తున్నాను. నాకు చేతనయ్యింది నేను చేస్తాను అని అడిగాడు. ఉమాగారు అప్పుడు అంతా వివరించారు. లాయర్, అయ్యో టీచర్, మీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను, నన్ను నమ్మండి. మీరు నా ఒక్క మాట మన్నించాలి. మీరు ఇప్పుడు నాతో పాటు మా ఇంటికి రావాలి, అదే నా ఫీజు అనుకోండి అంటూ మెర్సిడెస్ బెంజ్ కార్ తీసుకొని వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. లాయర్ జూనియర్స్, క్లయింట్స్ నోరెళ్లబెట్టి చూడసాగారు కారు వైపు. మరుసటి రోజు లాయర్ ఉమాగారిని తీసుకొని సురేష్, దిలీప్ ఇంటికి వెళ్ళాడు. కొడుకులు, కోడళ్ళు బెంచ్ కారులో నుంచి దిగిన ఉమాగారిని చూసి ఆశ్చర్యపోయారు. లోపలికి వచ్చి లాయర్ ఉమాగారిని కూర్చోమని చెప్పి కొడుకు, కోడళ్ల వైపు చూసి ఇలా చెప్పాడు. చూడండి, నేను టీచర్ గారి లాయర్ను. మీరు చేసింది అన్యాయం. మర్యాదగా మీరు ఇల్లు టీచర్ గారి పేరు మీద రాసి ఇల్లు ఖాళీ చెయ్యకుంటే తర్వాత ఫలితం అనుభవిస్తారు అన్నారు. కొడుకులు, అన్ని పేపర్లు మా దగ్గర కరెక్టుగా ఉన్నాయి అన్నారు. కోడళ్ళు, మా అన్నయ్యలకు కూడా లాయర్లు తెలుసు అన్నారు. లాయర్, చూడండి, నేను ఏం చేస్తానో ప్రత్యర్థికి ఎప్పుడూ చెప్పను, డైరెక్టుగా చేస్తాను. కానీ మీరు టీచర్ కుటుంబం కాబట్టి నేను ఏం చేయబోతున్నానో చెప్తాను, విని తర్వాత మీ ఇష్టం. ముందు ఇంటి లోన్ ఈఎంఐ ఎవరు కడతారో వారి పేరు మీదే ఇల్లు ఉండాలి. ఇది బ్యాంక్ రూల్ కాబట్టి టీచర్ గారి పేరు మీద ఉండాలి. కానీ మీరు మోసం చేసి మీ పేరు మీద ఇల్లు రాసుకున్నారు కాబట్టి నేను
బ్యాంకు వారికి చెప్పి వారితో మీకు లాయర్ నోటీస్ ఇప్పిస్తాను. బ్యాంకు వాళ్ళు అంత ఈజీగా వదలరు. తర్వాత మీరు మోసం చేశారని, ఈఎంఐ కట్టే ఇల్లు మోసం చేసి సంతకాలు తీసుకొని ఆక్రమించుకొని ఇంట్లోంచి వెళ్ళగొట్టారని నేను క్రిమినల్ కేసు పెట్టి మిమ్మల్ని 8 సంవత్సరాలు జైలుకు పంపుతాను అంటూ కోడళ్ల వైపు తిరిగి, మీకు ఎవరో లాయర్లు తెలుసు అన్నారు, మంచిది. మీకు నా గురించి తెలియదనుకుంటాను. నేను సుప్రీంకోర్టులో, హైకోర్టులో తప్ప వేరే కోర్టులో వాదించను. నేను ఇటువైపు ఉన్నా అని తెలిస్తే మీరు చెప్పే లాయర్లు మిమ్మల్ని ఆఫీసులోకి కూడా రానివ్వరు. తరువాత మీ ఇష్టం. చెప్పండి, ఉమా టీచర్ చెప్పినట్లు చేస్తారా, లేక నన్ను యాక్షన్ తీసుకోమంటారా? మా టీచర్ను మీరు పెట్టిన బాధలకు, ఆమెను రోడ్డు మీద నిలబెట్టినందుకు టీచర్ చెబితే మిమ్మల్ని 8 ఏళ్ల జైలుకు పంపిస్తాను అన్నాడు. కొడుకులు కోడళ్ళు భయపడిపోయారు. ఏం చెయ్యాలో తెలియక బిత్తర చూపులు చూసుకోసాగారు. లాయర్ చెప్పండి అని గద్దించాడు. కొడుకులు మెల్లగా ఏం చేయమంటారు అని అడిగారు. లాయర్ ముందు అందరూ టీచర్ కాళ్ళ మీద పడి క్షమించమని అడగండి. టీచర్ ఏం చెబితే అది చెయ్యండి అన్నాడు. వెంటనే కొడుకులు కోడళ్ళు ఉమాగారి కాళ్ళ మీద పడి క్షమించమని అడిగారు. తాము ఇక నుండి పద్ధతిగా ఉంటామని, ఇల్లు తల్లి పేరు మీద రాస్తామని చెప్పారు. ఉమాగారు లేచి లాయర్ చెయ్యి పట్టుకొని, నా పెంపకం ఫెయిల్ అయినా నా బోధన పాస్ అయ్యింది, ధన్యవాదాలు బాబు అన్నారు. లాయర్ లేదు టీచర్, నేనే మీకు రుణపడి ఉన్నాను. మీరు ఒక్క ఫోన్ చెయ్యండి, ఎప్పుడైనా మీ ముందు హాజరు అన్నాడు. సిగ్గుతో తలదించుకున్న సురేష్, దిలీప్ తల ఎత్తి, అమ్మా, ఇక మేము నీ పెంపకం కూడా సరి అని నిరూపిస్తాము అన్నారు. లాయర్ చేసింది కరెక్టా? ఎస్ ఆర్ నో అని కామెంట్ చేయండి. మీకు నచ్చిన సీన్ కామెంట్లో చెప్పండి. కథ నచ్చితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.